ఓకే 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 బ్రదర్, స్టార్ట్ చేయండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు. నన్ను ఈ విధంగా ఈ ప్లాట్ఫామ్కి ఆహ్వానించినటువంటి వారు డాక్టర్ ఎన్ జోబు గారు, ఏలూరు మెడికల్ ఆఫీసర్, అలాగే టీవీ రావు గారికి ప్రేమపూర్వక వందనాలు. ఇలాగా ఈ కాన్ఫరెన్స్లో జూమ్లో మీతో కలిసి పరిచర్య చేయడానికి, వాక్య పరిచర్య సాక్ష్య రూపంలో కొన్ని మాటలు తెలియజేయడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో నా సాక్ష్యాన్ని నేను చెప్పాలని నన్ను దేవుడు ప్రేరేపిస్తున్నాడు. కనుక ముందుగా ఒక వచనాన్ని నేను చదివి వినిపిస్తాను. తర్వాత సాక్ష్యంలోనికి మనం ముందుకు వెళ్దాం. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 4, అపోస్తుల కార్యం 4వ అధ్యాయము 20 వచనాన్ని నేను 21 వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించాల్సిందిగా తెలియజేస్తున్నాను. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 4 and verse 20, 21. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేని వారికి ఉత్తరమిచ్చిరి. ప్రజలందరూ జరిగిన దాని గూర్చి దేవుని మహిమపరుచుచుండిరి గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమని కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. దేవుడు ఈ పరిశుద్ధ లేఖనం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గనుక. చిన్న ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, నీ ప్రజల సమయాన్ని నేను పాడు చేయకున్నట్లుగా సహాయం చేయండి. నా నోటికి బోరగా ఉండండి. చిలువు చాటును మరుగు చేయండి. అవసరమైన మాటలే మాట్లాడండి. సహాయం చేయండి. నా నోటికి అందించండి. లూకాసు వార్త 12:12, కీర్తన 32:8 ప్రకారం మీరే మాతో మాట్లాడమని, మాట్లాడువారు మీరు కాదు, మీ తండ్రి ఆత్మ మీలో నుండి మాట్లాడును అనే మాటను మాకు తెలియజేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. మరొకసారి ఈ ఆన్లైన్లో వీక్షిస్తున్నాను మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు. ఈరోజు మీ మధ్య ఇలాగ మాట్లాడుతున్నటువంటి నేను నా గత జీవితం కనుక నేను చెప్పగలిగితే ఎంతో భయంకరమైనటువంటి హైందవ కుటుంబం నుండి నేను దేవుణ్ణి తెలుసుకోవడం జరిగింది. అందుకే మీకు నేను చదివి వినిపించిన మాట ఏంటంటే అపోస్తుల కార్యం 4:20 వచనంలో మేము కన్న వాటిని విన్న వాటిని, నా జీవితంలో కన్న వాటిని అనగా నేను చూసినవి, రెండోది విన్న వాటినే చెప్తున్నాను. నేను నా కన్నులతో చూసిన కార్యాలను చెప్తాను. నా ప్రభువు నాకు తెలియజేసిన మాటలు విన్న మాటలే మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఈరోజు నా పేరు తిమోతిగా నామకరణం చేశారు. ఆఫ్టర్ నేను బాప్టిజం తీసుకున్న తర్వాత, క్రీస్తులోనికి ఒక నూతన అనుభవాన్ని పొందిన తర్వాత లోకానికి సాక్ష్యార్థమై నాకు ఒక పేరు పెట్టారు. అదేంటంటే తిమోతి. అంతకు మునుపు నా పేరు మిన్నారావు. ఈ మిన్నారావు అనే పేరు ఎలా వచ్చిందంటే మిన్నా జ్వాల అనే ఒక ప్లేస్ ఉంటుంది. మీరు కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. మిన్నా జ్వాల అనే ఒక దేవతను నేను పుడితే మా అమ్మ వాళ్ళు మొక్కుకున్నారంట ఆ దేవతకి. ఆ కారణం బట్టి నాకు పేరు పెట్టడం జరిగింది. అయితే నేను కొంచెం ముందుకు వెళ్తాను. మా తల్లిదండ్రులు, మా నాన్నగారి పేరు కాళిదాస్, మా అమ్మగారి పేరు లక్ష్మీకాంతం. ఈ పేర్లు వినగానే మీకు అర్థమై ఉంటుంది, పక్కా హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి ఈ బాబు దేవుడిని నమ్ముకున్నాడు. నిజమే, వాస్తవమే. నేను ఒకే ఒక అబ్బాయిని ఇంట్లో, మా తండ్రి గారికి కనుక గారాబంగా పెంచారు, ముద్దుగా చూసుకున్నారు, ఏ పని చేయనివ్వలేదు. చిన్నప్పటి నుంచి మాకు వ్యవసాయం ఉండేది. ఆ వ్యవసాయము చేస్తూ అలా బతుకుతూ ఉండేవారు. మాది ధర్మలక్ష్మీపురం అనే గ్రామం, సారవకోట మండలం మాది, శ్రీకాకుళం జిల్లా. అయితే చిన్నప్పటి నుంచి చాలా గారాబంగా పెంచారు. అయితే చిన్ననాటి నుండి నాకు ఒక అనారోగ్యం ఉండేది. ఎప్పుడు బాగుండేది కాదు. ఈవెన్ ఒక మంచినీళ్ళు తాగినా వామిటింగ్ అవుతుండేది అనమాట. అంటే అంత బలహీనమైనది. సో ఈ పరిస్థితి ఏంటి ఇలా జరుగుతుందని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. ఎన్నో వైద్యుల దగ్గర తీసుకెళ్లారు. డబ్బులు ఖర్చు పెట్టారు, లక్షలు ఖర్చు పెట్టారు. ఈ పక్క వైద్యులు, ఇటువైపు మాంత్రికులు,
రక్ష కడతారు కదా, లేకపోతే దాసులు అంటారు. ఇటువైపు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 జిల్లాల్లో ఎక్కువగా విగ్రహారాధనకు సంబంధించినటువంటి దాసులు అంటారు. దాసులు అంటే జుట్టు ఇక్కడ వరకు పెంచుకొని ఒక దేవుడి గది అంటారు. ఒక గదిలోకి వెళ్ళి అక్కడ విగ్రహాలన్నీ ఉంటాయి, వాటిని పిలుస్తారన్నమాట. అక్కడికి కూడా నన్ను చూపించేవారు. మొత్తానికి ఎక్కడ నయం అయ్యేది కాదు, ఎక్కడ నాకు బాగు కాలేదు. డబ్బులు అయితే ఖర్చు పెట్టారు కానీ నాకు నయం కాలేదు. ఇంకా డాక్టర్లు ఫైనల్గా చెప్పేసిన మాట ఏంటంటే, ఈ వ్యక్తి ఇంకా బాగవ్వడు, ఈ వ్యాధి ఏమిటో మాకు అర్థం కావట్లేదు. అలాగని స్కానింగ్ తీస్తూ ఉంటే అన్నీ బాగానే ఉన్నాయి, కానీ జబ్బు ఏంటో అర్థం కావట్లేదు. మంచినీళ్ళు తాగిన వామిటింగ్ అయిపోయేది, సన్నంగా ఉండేవాడిని. ఇంకా డాక్టర్లు ఏమన్నారంటే, ఇంక మీ బాబుని ఒక షోకేజ్లో బొమ్మలాగా చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పేసి వదిలేశారు. అప్పటి నుంచి మా అమ్మగారు, మా తల్లిదండ్రులు నన్ను నిజంగానే అంత జాగ్రత్తగా చూసుకునేవారు. ఎందుకంటే ఒకే అబ్బాయిని, నాకంటే ఒక అక్క ఉంది, 2 అక్కలు ఉన్నారు, పెద్దక్క చిన్నక్క, నేను ఒకే అబ్బాయిని. సో అందరు బాగా చూసుకునేవారు. ఇలా జరుగుతున్నటువంటి క్రమంలో మా గడపలో నేను, గడప అంటే వరండా అంటారు కదా, అక్కడ కూర్చుండేవాడిని. అందరూ చూస్తూ వెళ్ళిపోయేవాడు. ఏంటి అబ్బాయి పుట్టాడు, ఒక అబ్బాయి కానీ సరైనటువంటి ఇంటి వారికి సంతోషం లేదు, ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు, ఇతను నమ్ముకున్నటువంటి ఈ దేవతని ఇతన్ని ఇలా చేస్తున్నాయా, ఎందుకు ఇలా జరుగుతుందని అనేకమైన అపోహలు, అనేకమైనటువంటి కారణాలు వాళ్ళు ఎతుకుతున్నారు. అప్పుడు వాళ్ళు అన్నారు, అమ్మా మీరు ఇన్ని దేవతల్ని, ఇన్ని దేవుళ్ళని మీరు పూజలు చేస్తున్నారు కదా, ఇంత నిష్ఠగా చేస్తున్నారు కదా, మీ దేవుళ్ళు మిమ్మల్ని రక్షించలేదా అని ఊళ్ళో వాళ్ళందరూ అడిగారు. ఇంతకీ మేము చేసే ఈ పండుగలు ఇవేంటంటే, ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి కుటుంబ పండుగలు చేసేవాళ్ళం. ఈ పండుగలు ఆచరించడానికి కలకత్తా నుండి, హైదరాబాద్ నుండి వాళ్ళు ఎక్కడున్నా సరే బంధువులందరూ ఒక చోట చేరాలి. కొంత డబ్బులు కూడబెట్టుకొని ఒక ఇంటికి 10,000 రూపాయలు అమౌంట్ కలెక్ట్ చేసుకొని, దాదాపు 25 కుటుంబాలు ఉంటాయి మావి, పెద్ద ఫ్యామిలీ. వీళ్ళందరూ డబ్బులు కూడబెట్టుకొని ప్రతి 3 సంవత్సరాలకి ఒక పండగలు చేసేవారు. ఈ పండగలు మా తాతల నుండి వచ్చే ఒక ఆచార సంబంధమైనటువంటి భక్తి. ఈ పండగల్లో జరిగే ఒక విషయం ఏంటంటే, పెద్ద కుమారుడు ఎవరైతే ఉంటారో, పెద్ద కుమారుడు యొక్క కొడుకు, లేకపోతే జ్యేష్ఠ కుమారుడు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా ఈ పండుగలు చేస్తారు. ఈ పండుగలు చేసే విధానం ఏంటంటే, 3 సంవత్సరాలకు వస్తాయి కదా ఈ పండుగలు. ఈ పండుగల్లో ఒక వ్యక్తిని, అనగా నన్ను కూడా నిలబెట్టారు. ఒకసారి చిన్న చిలకట్టు కడతారు, కాళ్ళకి గజ్జలు కడతారు, నుదుటి మీద 3 నామాలు పెడతారు, ఇక్కడ విభూది పోస్తారు, చేతిలో 3 దివిటీలు ఉంటాయి. మన బైబిల్ పాస్ ప్రకారం మనం దివిటీలు అంటాము, వాళ్ళు కోల అంటారు. ఒక్కొక్క దివిటీలో గుడ్లు కుక్కుతారు, క్లాత్స్ బాగా అందులో నూనె పోసి వాటికి అంటించి ఇలా పట్టుకుంటారు. పట్టుకుని చుట్టూ 12 మంది తప్పిడి గుల్లలు ఉంటారు, 12 మంది ఆడుతూ ఉంటారు. ఆడుతూ ఉంటే అప్పుడు నా మీదకి ఒక పూనకం వస్తుంది. అప్పుడు నేను కూడా డ్యాన్స్ చేస్తాను. నా మీద ఒక దేవత, మేము ఏదైతే కొలుస్తున్నామో ఆ దేవుళ్ళు, ఆ దేవతను పడినటువంటి వాళ్ళు నా మీదకి వస్తే నాలో ఒక శక్తి పనిచేసి అలా ఆడుతూ 3 రోజులు అలాగే ఆడుతూ ఉంటా. ప్రతి ఇంట్లోకి వెళ్తాం, ప్రతి ఇంట్లో ఆడుకుంటూ గెంతుకుంటూ వెళ్తూ, ఎందుకంటే ఆ దేవత ఒక వ్యక్తి మీద పూండే ఆ శక్తి ద్వారా అది ఆడుతూ ఉంటుంది. అలా నా బతుకు ఉండే. అయితే ప్రతి ఇంట్లోకి వెళ్ళాలి. ప్రతి ఇంట్లోకి వెళ్ళే ముందు ఆ ఇంటి ముందు పసుపు నీళ్ళు పెడతారు. ఆ పసుపు నీళ్ళతో కాళ్ళు కడుగుతారు. కాళ్ళు కడిగి ఆ నీళ్ళేమో వాళ్ళ తల వేసుకుంటారు. అలా వేసుకుంటే వాళ్ళకి మంచిది, శుభం జరుగుతుంది అనే ఒక నమ్మకం. అంతేకాదు, నేను ఆ దివిటీలు పట్టుకుని నడుస్తున్నప్పుడు కింద మట్టిలో నడవడానికి వీల్లేదు,
వైట్ తివాచి, వైట్ క్లాత్లు వేసేవాళ్ళు. ఆడవాళ్ళు అయితే వాళ్ళ పయ్యాడ చెంగులు, ఆ శారీస్ ఉంటాయి కదా, కింద వేసుకుంటూ ఆ క్లాత్ మీద నడుచుకుంటూ వెళ్ళేవాడిని నేను. చిన్న పసిపిల్లలను తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర ఆ కాళ్ళ దగ్గర మట్టించేవాళ్ళు. నా కాళ్ళ చేత మట్టించుకొని దాటుకుంటూ వెళ్ళేవాడిని. అలా ఒక ఇంట్లోకి వెళ్ళేవాడిని. ఆ ఇంట్లో మళ్ళీ ఈ తక్కుడు గుళ్ళలు ఆడుతూ ఉంటే ఆ దివిటీలు పట్టుకుని ఇలా ఆడుతుండేవాడిని. ఆ దివిటీల నుండి వచ్చే మంట, ఆ అగ్ని ఆరిపోకుండా చూసుకోవాలి. పక్కన ఒకడు ధూపం వేసేవాడు ఉంటాడు, ఇంకొకడు అది ఆరిపోకుండా నూనె పోసేవాడు ఉంటాడు. ఇలాంటి భయంకరమైనటువంటి ఆచార సంబంధమైన భక్తి చిన్నప్పటి నుండి నాకు తల్లిదండ్రులు అలవాటైంది. నాకు తెలిసిందంతా హిందూ దేవతలు, దేవుళ్ళు మాత్రమే. యేసు ప్రభు అంటే నాకు తెలీదు. ఒక పక్క అనారోగ్య సమస్యతో బాధపడుతుంటే, ఇంకొక పక్క ఈ పూజలు, ఈ పునస్కారాలు. చిన్నప్పటి నుంచి నిజంగా చాలా భక్తిలోనే ఉండేవాడిని. బయటికి వెళ్ళడం అంటూ తెలియదు. ఎందుకంటే ఎప్పుడూ అనారోగ్యమే, ఇంట్లో ఉండేవాడిని. అందరూ జాలిగా చూసేవాళ్ళు. ఏంటి ఈ అబ్బాయికి ఎప్పుడు అనారోగ్యం ఉండేది? వీళ్ళు పూజలు చేస్తున్నారు కదా, వీళ్ళు దేవుడైన వీళ్ళని కాపాడాలి కదా అన్నట్లుగా అలా అనుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. ప్రతి 3 సంవత్సరాలకి ఈ పండగలో చాలా నిష్ఠగా మేము చేసేవాళ్ళం. అలా నిష్ఠగా ఎవరైతే చేస్తారో ఆ దేవుడు, ఆ దేవతలు వాళ్ళని బాగా ఆశీర్వదిస్తాయి. వాళ్ళు ఒక స్థాయిలో ఉంటారనే ఒక నమ్మకం ఉండేది. కొన్ని అలాగైనా నాకు బాగుండాలి కదా, నాకు అనారోగ్యం ఉండేది. ఇలా జరుగుతున్నటువంటి క్రమంలో డిసెంబర్ నెల క్రిస్మస్ సీజన్లో మా ఊర్లో ఒక చర్చ్ ఉండేది. ఆ చర్చ్ ఊరు బయట ఉండేది, ఆ రోడ్డు మీద ఉండేది. అక్కడ పాటలు వేసేవాళ్ళు అనమాట. నేను అప్పటికే చాలా డల్గా, ఏదో కోల్పోయినటువంటి వ్యక్తిగాన, అనారోగ్యంతో మా ఇంటి గడప దగ్గర కూర్చుండేవాడిని. విచారంగా కూర్చుండేవాడిని. నా జీవితం ఏంటో నాకే అర్థమయ్యేది కాదు. నిజంగా చెప్పాలంటే నేను సరిగ్గా స్టడీ కూడా చేయలేకపోయాను. 10th క్లాస్ అవ్వక ముందు నేను 8th క్లాస్ చదవలేదు. నేను 7th నుండి డైరెక్ట్ నాకు ఏజ్ బార్ అవుతుందని చెప్పి 8th చదవకుండా 9th వెళ్ళిపోయాను. 9th కూడా రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళేవాడిని కాదు. 10th క్లాస్ అయిపోయింది, ఏదో విధంగా అది పాస్ అయిపోయింది. మళ్ళీ ఇంటర్మీడియట్కి వచ్చేసరికి అప్పుడు కొంచెం చదువులో మెరుగుపడ్డాను. ఇంటర్మీడియట్ చదువుతున్న సందర్భంలో నేను గడప దగ్గర కూర్చున్నాను. అప్పుడు కూడా నాకు అనారోగ్య సమస్య ఉంది. అప్పుడు మా ఊర్లో మైక్ సెట్ పెట్టి క్రిస్టియన్ పాటలు వేసేవారు, దేవుని పాటలు వేసేవారు. అందులో ఒక పాట నాకు బాగా గుర్తు, ఎందుకంటే ఆ పాట ద్వారా నా హృదయం అనేది కరిగింది. నా దేవుడు ఆ పాట ద్వారా మొట్టమొదట నన్ను ఆకర్షించాడు. ఈరోజు అనేకమైన అర్థం లేని పాటలు వచ్చేసాయి, కానీ ఒక పాట ద్వారా కూడా దేవుడు నన్ను ఆకర్షించడం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఏంటి ఆ పాట? ఏఆర్ స్టీవెన్సన్ గారు రాసినటువంటి పాట. తర్వాత నాకు అర్థమైంది, ఏఆర్ స్టీవెన్సన్ రాసినటువంటి పాట తప్పిపోయిన కుమారుడు గురించినటువంటి రాసినటువంటి పాట అది. ఏంటో తెలుసా పాట? ఓ చిన్ని తనయా నీకిన్ని శ్రమలేలనయా, నీ తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికే తిరిగి రావా. ఓ చిన్ని తనయా నీకిన్ని శ్రమలేలనయా, నీ తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికే తిరిగి రావా. తప్పిపోయిన కుమారుడు ఇంటి నుంచి దూరం అయిపోయిన సందర్భంలో రాయబడిన పాట. తర్వాత దేవుడిని నమ్ముకున్న తర్వాత నాకు అర్థమైంది ఆ పాట యొక్క అర్థమేంటో. అయితే ఆ క్రిస్మస్ సీజన్లో ఆ పాట వేసేసరికి నాలో ఏదో తెలియనటువంటి వేదన స్టార్ట్ అయింది. ఆ పాట వింటుంటే నేను అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి కూర్చోవాలి, అక్కడికి వెళ్ళి ఆ మాటలు వినాలి, ఆ పాటలు వినాలి. ఎక్కడ ఈ పాటలని నాకు లోపల ఒకలాంటి ఆశ కలిగింది, కానీ నాకు ధైర్యం చాలట్లే.
అయ్యో మేము ఇప్పటికీ ఇన్ని దేవుళ్ళు పూజ చేస్తున్నాం కదా, ఆ చర్చిలో ఉన్న పాట విని నేను అక్కడికి చర్చిలో కానీ కూర్చుంటే మా నాన్న కానీ చూస్తే నన్ను చంపేస్తాడు. మాకున్న కట్టుబాట్లు పద్ధతులు ఆ చర్చి దగ్గరికి వెళ్ళి కూర్చోడానికి అనుమతి ఇవ్వలేదు నాకు. కానీ వెళ్ళాలని ఆశ ఉంది, వినాలి ఆ పాట ఏంటో, నాకు సంబంధించినలాగా పాటలాగే ఉందని వెళ్ళాలని ఆశ ఉంది. సరే ఒకరోజు ధైర్యం చేశాను. ఒకరోజు ధైర్యం చేసి వెళ్ళి కూర్చున్నాను. కూర్చుంటే అక్కడ హల్లెలూయా చెప్తున్నారు, పాటలు పాడుతున్నారు, నాకేం అర్థం కాదు. అప్పుడు మా నాన్నగారు చూశారు. ఏయ్, ఇక్కడ నీకేం పని అని రెక్క పట్టుకుని ఇంచుకొచ్చి వార్నింగ్ ఇచ్చారు. మనకు దేవుళ్ళు, మనకు దేవతలు ఉన్నాయి, మనకే కొండంత దేవుళ్ళు ఉన్నాయి, నీకు ఆ తక్కువ కులంలో దేవుడు కావాల్సి వచ్చిందా నీకు అని. నాకు 17 సంవత్సరాల వయసు అప్పుడు మా నాన్నగారు నాకు మందలించారు. అప్పుడు భయపడిపోయాను, అక్కడ వెళ్ళడానికి భయపడిపోయాడు. ఎందుకంటే ఇంట్లో ఒక వార్నింగ్ ఇచ్చారు కదా. కానీ ఆ పాట వింటున్నప్పుడల్లా అదో నెమ్మది. ఒక విచిత్రమైన సంగతి ఏంటో తెలుసా, అప్పటి వరకు ఎన్నో డాక్టర్ల దగ్గరికి, వైద్యుల దగ్గరికి, లేకపోతే దాసుల దగ్గరికి, మంత్రగాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళిన నా జీవితంలో జబ్బు నయము కాలేదు. ఆ పాట విన్న తర్వాత నాలో ఒక అద్భుతం జరిగింది, నాలో మార్పు వచ్చింది. నా జబ్బు నాకు నయమైందని ఆ వ్యత్యాసం నాకు అర్థమవుతుంది. తర్వాత నిజంగానే అప్పుడు అనుకున్నాను, యేసు ప్రభువు కూడా ఒక దేవుడే. అప్పటికింకా యేసు ప్రభువే దేవుడని నిర్ణయించలేకపోయాను, కానీ యేసు ప్రభువు కూడా మహిమ కలిగిన దేవుడే. ఈయన కూడా లీలలు చేస్తాడు, ఈయనలో కూడా ఏదో శక్తి ఉందని కల్పేసేవాడిని. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంటర్ అయిపోయిన తర్వాత నేను వైజాగ్ రామ్నగర్ కేర్ హాస్పిటల్లో ఒక జాబ్, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బైపీసీ చదువుకున్నాను కాబట్టి దానికి సంబంధించినటువంటి ఒక పోస్ట్ పడితే నేను వెళ్ళాను. వైజాగ్ రామ్నగర్ కేర్ హాస్పిటల్, పాత రోజుల్లో దాన్ని సిడిఆర్ అని పిలిచేవారు. అక్కడ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన కొద్ది రోజులకే లేనిపోని అలవాట్లు నేర్చుకున్నాను. ఎందుకంటే వాతావరణం చేంజ్ అయ్యింది, కొత్త స్నేహితులు, కొత్త వాతావరణం, కొత్త ప్రాంతం మారేసరికి మెల్లమెల్లగా చెడు అలవాట్లకి గురి అయిపోయాను. అప్పటికింకా యేసు ప్రభువు అంటే దేవుడని తెలుసు, కానీ అంత డీప్గా నేను ఆయనలో లేను. అలా మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయాను, లోక స్నేహాలకి అలవాటు అయిపోయాను. నాతో పాటు పనిచేసినటువంటి స్నేహితులు 8 మంది, మాకు రామ్నగర్లో ఒక రూమ్ ఉంటే అది కూడా బ్రాహ్మణుల యొక్క ఇంట్లో నేను ఉండేవాడిని. నాతో పాటు 8 మంది ఉండేవాళ్ళు. వాళ్ళకి సెంటిమెంట్ ఏంటంటే మేము ఏదైనా ఎగ్ కర్రీ కానీ ఫిష్ కర్రీ వండుకుంటే వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు కాదు. మీరు ఇలాంటి కూరలు మా ఇంట్లో వండొద్దు, మేము బ్రాహ్మణులము అని ఒక కండిషన్ పెట్టారు. అలాంటి ఇంట్లో మేము ఉంటూ అనేక అలవాట్లు నేర్చుకున్నాను. నా స్నేహితులు నాకు లేనిపోని అలవాటైంది. ఎందుకంటే మా స్నేహితులకి డ్రింకింగ్ చేసే అలవాటు ఉంది, తాగుడు అలవాటు ఉంది, కొంతమందికి వ్యభిచారం చేసే అలవాటు ఉంది, కొంతమంది సిగరెట్ల అలవాటు ఉంది. చిన్న వయసులో ఉండే నాకు దాదాపు అప్పుడు నాకు 19 సంవత్సరాల వయసు. ఈ చిన్న వయసులోనే, నా యవ్వనకాల ప్రాయంలోనే అనేకమైన అలవాట్లకు నేను గురి అయిపోయాను. డ్రింకింగ్ అలవాటు నేను గురి అయ్యాను. నా స్నేహితులు అన్నారు, అరే వీడికి ఏ అలవాటు లేదురా, వీడిని తీసుకెళ్ళి ఎలాగైనా మనతో పాటు కంపెనీ ఇద్దాము, తీసుకెళ్దామని చెప్పి నాకు లేని కొన్ని మాటలు చెప్పి ఆ బార్ షాప్లోకి వెళ్ళేవాడు. వాళ్ళందరూ తాగుతూ ఉంటే నాకు ఒక పెప్సీ బాటిల్ ఇచ్చేవారు. అందులో వాళ్ళు ఆ మందు కల్పిస్తారు, నాకు తెలియదు, నేను తాగాను. ఇలా వాళ్ళతో పాటు లేనిపోని అలవాట్లు నేర్చుకుని ఇప్పుడు ఏమైపోయిందంటే తాగడంలో పిహెచ్డి చేశాను. ఇంకా తాగుపోతుగా ఇంకా ఎన్ని రకాలుగా తాగాలో అన్ని రకాలుగా తాకేవాడిని.
అన్ని రకాల మందులు కలుపుకుని తాగేవాడిని. ఇంకేమైందో తెలుసా? తాగుతూ తాగి రోడ్ల మీద పడిపోయే స్థాయికి వెళ్ళిపోయింది నా పరిస్థితి. మొదటగా చిన్నగా అలవాటయింది. అలా రోడ్ల మీదకి వెళ్ళిపోయే పరిస్థితి. రోడ్డు మీద దొర్లుతూ ఉండేటువంటి పరిస్థితి. చివరికి ఒకరోజు రోడ్డు మీద దొర్లుతూ ఉంటే ఎవరో చెప్తే నా స్నేహితుడు వచ్చి నన్ను రూమ్‌లో తీసుకొచ్చి ఆ రూమ్‌లో ఏస్తే ఆ రూమ్‌లో మొత్తం వామిటింగ్ అయిపోయింది. రూమ్‌లో అంతా కక్కుకున్నాను. వామిటింగ్ చేసుకున్నాను. అదంతా క్లీన్ చేశారు. ఇలాంటి నా బ్రతుకు చివరికి తాగుడు నా మట్టుకు నేను మానలేనటువంటి పరిస్థితి. భయంకరమైన స్థితిలోకెళ్ళిపోయాను. రోజుకి ఆ తాగుడు అలవాట్ల వల్ల ఏమైందో తెలుసా నా జీవితంలో? నా నా వస్త్రధారణ పాడైపోయింది. నా ఫేస్ మారిపోయింది. ఉన్న ఉద్యోగం కూడా డాక్టర్ గారు ఫోన్ చేసి అన్నారు, "నీకు ఉద్యోగం సెట్ అవ్వదు. నువ్వు మానేయ్" అని చెప్పేశారు. ఉద్యోగం పోయింది, వస్త్రధారణ పోయింది, మనుషుల దగ్గర ఉండే గౌరవము, డిగ్నిటీ పోయింది. వైజాగ్ వెళ్ళేటప్పుడు స్టార్టింగ్‌లో మంచి పేరుండేది నాకు. కానీ ఈ తాగుడు, బైబిల్ చెప్తుంది, ఈ తాగుడు అలవాటు వల్ల, ఈ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల మనిషి తన పరువును పోగొట్టుకుంటాడు. సమాజంలో ఉండే మంచి డిగ్నిటీని పోగొట్టుకుంటావు. అది నాకు జరిగింది నా జీవితంలో. ఎందుకు? అందరూ చీకొట్టేవారు. నీది కూడా ఒక జీవితమేనా? ఇలా తయారయ్యేవేంటి? తాగిన వాళ్ళందరూ ఊరి మీద బతకట్లేదా? నువ్వెంత భయంకరంగా తాగుబోతుకు మారిపోయావు. నిన్నెవరైనా ప్రేమిస్తారా ఇటువంటి సిట్యుయేషన్‌లో? అని అంటుంటే రోజుకి ఆ మాటలు తలుచుకుంటూ ఎక్కువగా తాగేవాడిని. ఒక్కసారే నా స్నేహితులు నన్ను తాగడానికి తీసుకెళ్లారు. నెక్స్ట్ రోజు నుంచి నేను డబ్బులు అప్పు చేసి మరి ఆ 8 మంది స్నేహితులను తీసుకెళ్ళేవాడిని తాగడానికి. చూడండి ఎలా మారిపోయింది పరిస్థితి. ఇంకా నా లైఫ్ ఏమైపోయిందంటే నన్నెవడూ బాగు చేయలేడు. ఈ తాగుబోతుని ఎవడూ బాగు చేయవాడు. ఈ తాగుడు ఇలాగే కాదు, పూర్ణ మార్కెట్‌లో ఒకరోజు తాగి కొట్టుకునే స్థాయికి వెళ్ళిపోయింది. జగదంబ థియేటర్ అనేది ఒకటి ఉంది. 3 సినిమాలు వేస్తారు అక్కడ. హిందీ, ఇంగ్లీష్, తెలుగులో 3 థియేటర్లు వేస్తే అక్కడ కూడా టికెట్లు తీసుకెళ్ళినప్పుడు అక్కడ కూడా గొడవ అయింది. అక్కడ కూడా కొట్టుకున్నాం. ఈ తాగుడు కాస్త కొట్లాట్ల వరకు వెళ్ళిపోయింది. నన్ను కొట్టారు. నేను కూడా కొట్టేవాడిని. రూమ్‌కి వచ్చేసరికి బట్టలన్నీ చిరిగిపోయి ఉండేవి. ఏంటి పరిస్థితి? మా స్నేహితులు కూడా, "ఏంట్రా మేము తాగుతున్నాం. కానీ నీలాగా మేము అంతగా ఆహ్, బట్టలు చిరిగిపోయినంత, రోడ్ల మీద దొర్లేసినంత మేము అలా లేము కదా! నువ్వేంటి ఇలా పరిస్థితి" అని చీకొట్టే స్థితికి వెళ్ళిపోయాను. ఇంకా నన్ను చూసి ప్రేమించేవారు ఎవరు లేరు. అసహ్యించుకునేవాళ్ళు ఎక్కువ. "ఎందుకురా నీ జీవితం" అని అనేవాళ్ళు. ఇలాగా గడుపుతున్న నా జీవితంలో ఏమైందంటే ఒకరోజు మా మా రూమ్ పైన ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటది. దానికంటే పైన అప్‌స్టైర్‌లో ఒక ఆహ్, ఖాళీ ప్లేస్ ఉంటదనమాట. అక్కడ నేను కూర్చొని ఫస్ట్ టైమ్ మొట్టమొదటిసారి నా లైఫ్ గురించి నేను ఆలోచిస్తున్న రోజు అదే. ఫస్ట్ టైమ్ నా లైఫ్ కోసం నేను ఆలోచించిన రోజు ఏదైనా ఉందంటే అదే. ఏమని ఆలోచిస్తున్నాను? ఇలాంటి జీవితాన్ని ఎవరు ప్రేమిస్తారు? అప్పుడు అనిపిస్తుంది, ఎవరో ఒక వ్యక్తి నాతో మాట్లాడుతున్నాడు. ఏమని? "అరేయ్! నీది ఒక జీవితమేనా? ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో, ఈ పొజిషన్‌లో నిన్ను ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారా?" అనే ఒక ప్రశ్న నాలోకొచ్చింది. నిజమే. నేనొక తాగుబోతుని, తిరుగుబోతుని, భయంకరమైన పాపిని, భయంకరమైన వ్యక్తిని. ఇలాంటి నన్ను ఎవరైనా ప్రేమించేవారు ఉన్నారని ఆలోచిస్తుంటే, తల్లిదండ్రులు ప్రేమిస్తారా? ప్రేమించరు. ఎందుకంటే నేను తాగుతున్నానని తెలిస్తే వారు ఇంటికే రానివ్వరు. కానీ నేనిక్కడ తాగుతున్నట్లు, తిరుగుతున్నట్లు, భయంకరమైన సిట్యుయేషన్‌లోకెళ్ళిపోయినట్లు వాళ్ళకి తెలీదు. వాళ్ళు ఫోను చేసినప్పుడల్లా "బాగానే ఉన్నానమ్మా" అని చెప్పేవాడిని. ఒకవేళ నా స్నేహితులు నన్ను ప్రేమిస్తారంటే, నా స్నేహితులు ప్రేమించరు. డబ్బుంటే నా దగ్గరికొస్తారు వాళ్ళు. ఎందుకంటే నేనే వాళ్ళని తాగించేవాడిని కాబట్టి. మరి ఇలాంటప్పుడు ఎవరు నన్ను ప్రేమించట్లేదని అర్థమైపోయింది. అప్పుడు ఇంకొక ప్రశ్న, ఎవరు నన్ను ప్రేమించకపోతే నేను ఎవరి కోసం బ్రతకాలి? నేను చనిపోతే మంచిది కదా! నేను చనిపోతే మంచిది కదా! అనిపించింది.
ఇంకా చావడానికి ప్రయత్నం చేశాను రాత్రి. నేను హాస్పిటల్లో చేసేవాడిని కాబట్టి ఎప్పుడు నా దగ్గర స్లీపింగ్ టాబ్లెట్స్ ఉండేవి. రెస్టిల్ 2.5 mg అనేది ఒకటి ఉంటుంది. 5 mg 2.5 mg అని ఉంటుంది. అది నా దగ్గర ఎందుకు పెట్టుకున్నానంటే ఒకసారి హాస్పిటల్ దొంగతనం చేశాను. అది నా దగ్గర ఉండేది. ఎందుకంటే నైట్ డ్యూటీ చేసినప్పుడు పగలు నిద్ర పట్టేది కాదు. అప్పుడు ఆ టాబ్లెట్ వేసుకుని నిద్రపోతే కొంచెం సాయంత్రం వరకు నిద్రపోయేవాడు. అలా ఆ టాబ్లెట్లు అయిపోయాయి. ఆ రోజు ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటున్నాను. ఎందుకంటే నన్ను ప్రేమించేవారు ఎవరు లేరు. ఒకటే కారణం, నా జీవితాన్ని అసహించుకునేవారు ఎక్కువ ఉన్నారు. నన్ను ప్రేమించేవారు ఎవరు లేరు. అలాంటప్పుడు నేను భూమికి భారం, నేను ఎందుకు బతకాలి, ఎవరి కోసం బతకాలని చనిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాను. ఆ కప్పు ఓపెన్ చేస్తే అందులో ఎక్కువ టాబ్లెట్స్ లేవు, ఒక 2-3 ఉన్నాయి. సరే, మేడ మీద నుంచి దూకేద్దామని ధైర్యం చేసి ముందుకెళ్తుంటే, అరే ఇది పెద్ద అంతస్తు కాదు కదా, ఇక్కడ నుంచి పడిపోతే దెబ్బలు తగిలితే హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అక్కడికి వచ్చి అరే నీకేం పోయే కాలం రా అని తిడతారని చెప్పి అక్కడ కూడా ధైర్యం చాలు. లిటరల్గా చెప్తున్నాను, ఇది నాకు నిజం. ఆ రాత్రి ఏడుస్తున్నాను అన్నమాట. ఎందుకు ఏడుస్తున్నాను తెలుసా? నన్ను ఎవరూ ప్రేమించట్లేదు, నన్ను ప్రేమించేవారు ఎవరు లేరు. అలాంటప్పుడు నేను ఎందుకు బతకాలి? నాలో నేను చేసిన పాపాలన్నీ నాకు గుర్తొస్తున్నాయి. నేను ఎంతో నీచమైన దొంగతనం చేశాను. అమ్మాయిల్ని ఆంధ్ర మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ చేశాను. నా స్నేహితుల్ని కొట్టాను. ఒకడికేమో చెవు కొరికాను, ఒకడినేమో చెయ్యిరి చేశాను, ఒకడినేమో రోజంతా రూమ్లో పెట్టి తలుపులేసి చిత్రహింసలు పెట్టాను. అంత భయంకరమైన వ్యక్తిని. నన్ను ఎవరూ ప్రేమించట్లేనప్పుడు, నన్ను ప్రేమించేవారు భూమి మీద ఎవరు లేనప్పుడు నేను ఎవరి కోసం బతకాలని చనిపోదామన్న ప్రయత్నంలో ఉన్నప్పుడు దేవుడు ఒక అద్భుతం చేశాడు. ఏంటో తెలుసా? ఏ పాట అయితే మా సొంత గ్రామంలో విన్నానో అదే పాట ఆ రాత్రి 11:30 సమయంలో ఆ పాట వినబడుతుంది. ఏంటో తెలుసా? ఏఆర్ స్టీవెన్సన్ గారు రాసినటువంటి పాట. ఓ చిన్ని తనయా నీకిన్ని శ్రమలేనయా, నీ తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికే తిరిగి రావా. నీ ఇంటికే తిరిగి రావచ్చు కదా. నీకెందుకు ఇన్ని శ్రమలు? తండ్రి ఇంటికి దూరం అయిపోయి అంతా నష్టపరుచుకున్నటువంటి ఆ తప్పిపోయిన కుమారుడు చివరికి పందులు పొట్టు తిన్నాడు. అవతారం బాగులేదు, వస్త్రధారణ బాగులేదు, జుట్టు బాగులేదు. ఇలాంటి పరిస్థితుల్లో నీ జీవితం కూడా అలాగే ఉంది. ఆ పాట వినబడుతుంటే నిజంగా చెప్తున్నాను, ఆ రాత్రి ఆ పాట ఎక్కడ వినబడుతుందో అని ఏడ్చుకుంటూ ఆ రామ్నగర్ వీధుల్లో పరిగెత్తుకుంటూ ఆ పాట వినిపించే స్థలానికి వెళ్ళాను రాత్రి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రాత్రే కానీ నేను అక్కడికి వెళ్ళకపోతే ఈరోజు మీ ముందు నేను ఉండేవాడిని కాదు. ఆ రాత్రే కానీ దేవుడు ప్రేమ నన్ను ఆకర్షించకపోతే నేను అక్కడికి వెళ్ళేవాడిని కాదు. నా దేవుడు నన్ను ఆకర్షించాడు, ఒక పాట ద్వారా ఆకర్షించాడు. ఆ పాటలో ఉన్న అర్థం ద్వారా ఆ తప్పిపోయిన కుమారుడు ఎవరో కాదు, నేనే. ఆ తప్పిపోయిన కుమారుడు ఎవరో కాదు, నేనే. నా అవతారం చూస్తే బాగులేదు. ఏమండి, తప్పిపోయిన కుమారుడు అవతారం ఎలా ఉంది? పందులు పొట్టుతో తినేవాడట. పందులు మేపేవాడు సూటు బూట్ వేసుకుంటాడా? తిరిగిపోయిన షర్టు, చెరిగిపోయిన ఆ క్రాఫ్, అలాంటి అవతారం నాది. ఆ రాత్రి అక్కడికి వెళ్ళి ఆ పాట నిజంగా చెప్తున్నాను, నాకెవరు కరపత్రిక ఇవ్వలేదు. కానీ ఆ రాత్రి ఆ పాట ద్వారా దేవుడు నా హృదయాన్ని తాకాడు. అక్కడికి వెళ్ళి కూర్చున్నాను. మీకు తెలిసి ఉంటుంది, మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది, జీవీఎంసీ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కాంప్లెక్స్ పైగా వస్తే అక్కడ గ్రీన్ గా కనిపిస్తుంది జీవీఎంసీ. అక్కడ మీకు కొన్ని పేర్లు రాసి ఉంటుంది, బరియల్ గ్రౌండ్. ఆ పక్కన ప్రేయర్ జరిగేది లోపల. అక్కడికి వెళ్ళి కూర్చున్నాను ఆ రాత్రి. అది క్రిస్మస్ సీజన్ కదా. ఆ రాత్రి ప్రేయర్ మీటింగ్ లో అక్కడ కూర్చుంటే, ఆ పాట పట్టుకుని వెళ్ళి కూర్చుంటే అక్కడ ప్రేయర్ జరుగుతోంది. అందరూ ఏడుస్తూ ఉన్నారు. అందరూ ఏడుస్తూ కన్నీటితో ప్రార్థన చేస్తుంటే అది నాకు అర్థం కాక నేను ఏమనుకున్నానంటే, నాకు లేని బాధలు వీళ్ళకేమన్నా, వీళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు అనుకునేవాడు.
చివరికి అక్కడ ట్రాన్స్లేట్ చేస్తున్నారు వాక్యం. ఒకరు తెలుగులో చెప్తుంటే ఒకరు ఇంగ్లీష్లో చెప్తున్నారు. ఈ విధంగా ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే అక్కడ ఆ రాత్రి చెప్పిన వాక్యం ఏంటంటే, యోహాను సువార్త 4వ అధ్యాయం. ఒక మాట నేను చదువుతాను. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది. ఆ సబ్జెక్ట్ తీసుకున్నారు. యోహాను సువార్త 4వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త John Gospel chapter 4 and verse 29. John Gospel chapter 4 and verse 29. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈ మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, ఈ మాట ఆ రాత్రి నన్ను పట్టుకుంది. ఆమె అంటుంది, రండి మీరు వచ్చి చూడండి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడా. ఆ సబ్జెక్ట్ మీద వాక్యం చెప్తూ ఉంటే అక్కడున్న చెప్తున్నటువంటి వాళ్ళు అంటున్నారు, వేలి పెట్టి చూపిస్తూ, ఇదిగో ఈ రాత్రి ఇక్కడికి వచ్చి కూర్చున్న నీవు ఎలాంటి వాడో తెలుసా? నువ్వు ఒక తాగుపోతువి, పచ్చి తాగుపోతువి. మనుషులను కొట్టావు, ఎంతమందిని ఇబ్బంది పెట్టావు. ఈరోజు నువ్వు సఫర్ అవుతున్నావు, బాధపడుతున్నావు. ఇంకొక మాటలు చెప్పాలంటే, నువ్వు చనిపోదామనే ఆలోచనతో వచ్చి ఇక్కడ కూర్చున్నావు కదా అనేసరికి వెంటనే నేను షాక్ అయ్యాను. ఇదేంటి, నా గురించి వీరికి ఏమైనా చెప్పారు ఎవరైనా? ఇంత ఖచ్చితంగా ఒక స్క్రీన్ మీద చూపిస్తున్నట్లు, ఒక తెర మీద ఒక చరిత్ర ఎలాగైతే చూపిస్తారో, ఒక వ్యక్తి గురించి ఎలాగైతే వివరిస్తారో అంత క్లియర్గా నా గురించి చెప్తుంది అని ఫస్ట్ టైం రియలైజ్ అవ్వలేదు. నెక్స్ట్ సండే వచ్చి కూర్చున్నాను, అదే టాపిక్, అదే మాటలు, అదే చాప్టర్ చెప్తున్నప్పుడు నిజంగానే యేసుప్రభు ఎవరంటే నా జీవితాన్ని బయలుపరిచాడని, నేను చేసినవన్నీ నాతో చెప్పాడు. నేను ఆ వారంలో ఏం చేశానో ఆయన చెప్పాడు ఆ వాక్యం ద్వారా. అప్పుడు అనుకున్నాను, నిజంగానే యేసు ప్రభు నిజమైన దేవుడు. ఇదే పాట కొన్ని సంవత్సరాల కింద విన్నాను. ఆ పాట విన్నప్పుడు నాకు స్వస్థత కలిగింది. ఆ దేవుడిని మర్చిపోయి మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయాను. మళ్ళీ అదే పాట ద్వారా నా దేవుడు నన్ను ఆకర్షించాడు. ఆ రోజు ఏడ్చానండి, ఎంతో దుఃఖం. వాళ్ళు చెప్తున్నారు, ఇప్పటికైనా నీ పాపాలు ఒప్పుకో, ఇప్పటికైనా దేవుని దగ్గర నువ్వు నీ పాపములు ఒప్పుకొని ప్రభు కొరకు బ్రతుకుతానని చెప్పు. నాకు అన్నిటికంటే ఒక మాట నచ్చింది, ఏంటి తెలుసా? నువ్వు చనిపోదామని ప్రయత్నం చేసి ఇక్కడికి వచ్చి కూర్చున్నావు కదా, నువ్వెందుకు చనిపోవాలి? నీ కొరకు యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితమే చనిపోయారు. ఆయన నీకు రావాల్సిన శిక్ష నీ స్థానంలో నీ కొరకు పొందాడు. నువ్వెందుకు మరణించాలి? నువ్వు మరణించాల్సిన అవసరం లేదు. బైబిల్ చెప్తుంది, మరణం ఇక ఉండదు. క్రీస్తు యేసునందున్న వారికి రోమపత్రిక 8వ అధ్యాయంలో ఏ శిక్ష విధి లేదు. నువ్వు దేవుని కొరకు బ్రతికితే నీ మరణమును నిన్ను దూరం చేసి నీకు నెమ్మది, సంతోషం ఇస్తాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇప్పుడు వాక్యం అంతా అయిపోయింది, చివరికి ఆల్టర్ కాల్ అంటారు. వాక్యం అయిపోయిన తర్వాత ఆల్టర్ కాల్, హెబ్రోన్ కొన్ని సావాసంలో ఆల్టర్ కాల్ చెప్తారు. వాక్యం అయిపోయిన తర్వాత దేవుడు నీతో మాట్లాడితే నీ కుడి హస్తాన్ని చూపించు, మీ కొరకు మేము ప్రార్థన చేస్తామన్నారు. దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు నిజంగా చెప్తున్నాను, దేవుడు ఆ రాత్రి నాతో మాట్లాడిన తర్వాత నాలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. నా పాపము 100 కేజీలు బరువు నాలో నుండి తీసివేసినట్లు అనిపించింది. నేను ఎంతో నెమ్మది పొందాను. నేను మోకాళ్ళ మీదకి రమ్మంటే, మోకాళ్ళంటే నాకు తెలియదు, అందరూ మోకాళ్ళ మీదకి రాగానే నేను కూడా వాళ్ళని చూసి మోకరించాను, కళ్ళు మూసుకున్నాను, భయంకరంగా ఏడ్చాను. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రాత్రి నన్ను ఆవరించాడు, నన్ను పట్టుకున్నాడు. నీతిని గురించి యోహాను సువార్తలో రాయబడినట్లుగా పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు నీతిని గురించి, పాపముని గురించి, లోకముని గురించి ఒప్పింపజేశాడు. నా పాపాలు ఒప్పుకున్నాను. ఇప్పుడు నన్ను నూతనమైన వ్యక్తిగా మార్చాను. నూతన సృష్టిగా మారిపోయాను. నూతన హృదయం నాకు ఇచ్చాడు. నేను ఒక కొత్త సృష్టిగా మారిపోయాను. ఎవడైనా క్రీస్తునందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి, వాడు పాతవి గతించిన, ఇదిగో సమస్తము నూతనమైనవిగా చేస్తున్నాను అన్నాడు. ఆ విధంగా నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను. నా హృదయంలో ఆయన చోటిచ్చాను.
నేను అనుకున్నాను అప్పుడు, నువ్వు యేసయ్య కొరకు బ్రతుకుతావా అంటే చెయ్యెత్తాను, నా కోసం ప్రార్థన చేశారు. ఆ రోజు పొందుకున్న సంతోషం మర్చిపోలేను. గొప్ప సంతోషం. బైబిల్లో రాయబడింది, చెప్పనసఖ్యము కానీ మహిమాయుక్తమైన సంతోషము ఆ రోజు నేను పొందుకున్నాను. నేను పొందుకున్నానండి సంతోషము. ఆ సంతోషం పొందుకున్నాను. అక్కడ నుంచి వెళ్ళిపోయాను. నాకు చిన్న బైబిల్ ఇచ్చారు. బైబిల్ ఇస్తే ఆ బైబిల్ పట్టుకుని రూమ్కి వెళ్ళిపోయాను. రూమ్కి వెళ్ళిన తర్వాత అసలైనటువంటి పరిస్థితి అక్కడ స్టార్ట్ అయింది. అక్కడ అసలైన శోధన. యేసు ప్రభువు కూడా బాప్తిసం తీసుకున్న తర్వాత అరణ్యంలోకి వెళ్ళి శోధింపబడుతున్నాడుగా. ఆ విధంగా నా జీవితంలో కూడా అపవాది అనేకమైన శ్రమలు తీసుకొచ్చాడు, అనేకమైన పరిస్థితులు తీసుకొచ్చాడు. మొట్టమొదట నాకు వ్యతిరేకులైన ఎవరో తెలిసిన నా స్నేహితులే వ్యతిరేకమైపోయారు. నేను బైబిల్ పట్టుకుని రూమ్లోకి వెళ్ళాను. ఎందుకు? నా చేతిలో బైబిల్ చూసి అన్నాడు ఒక 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 బ్రదరు, నా స్నేహితుడు అన్నాడు, రే బీరు సీసా పట్టుకున్నటువంటి చేతితో బైబిల్ పట్టుకున్నావేంటి అని ఎటకారంగా మాట్లాడాడు. కానీ నాలో ఏ కోపం రాలేదు. ఎన్నో మాటలు అనేవారు, హల్లెలూయా అని అనేక రకాల నన్ను అవమానపరిచారు. మత్తయి సువార్త 5:11 నా టైం తెలిసేది కాదు. బైబిల్ చదువుతూ ఉన్నాను. ఒకరోజు ఏం జరిగిందంటే, బైబిల్ చదువుతుంటే మత్తయి సువార్త 5-6 అధ్యాయాలు చదువుతుంటే అక్కడ నాకు బాగా చూసు ఆ మాట చదవగానే నాకు వెంటనే గాంధీ తాత గుర్తొచ్చాడు. అదేంటి ఈ మాట స్కూల్లో గోడల మీద రాసి పక్కన గాంధీ తాత ఫోటో వేసేవాళ్ళు. అంటే గాంధీ తాత చెప్పిన మాట అప్పుడు అనిపించింది, ఈవెన్ గాంధీ తాత కూడా బైబిల్ని కాపీ కొట్టి ఈ మాటలు ఇక్కడ గోడ మీద రాశారేమో అనిపించింది. ఇది యేసయ్య చెప్పిన మాట. ఆ మాట ఏంటి? ఎవడైనను నీ కుడి చెంప మీద కొడితే వాడికి ఎడమ చెంప కూడా చూపించు. అదే మాట నా చెవిలో తిరుగుతా ఉంది. ఆ రోజు బైబిల్ చదువుకుని కిందకి వచ్చి రూమ్లో ఉంటే నా స్నేహితులందరూ ఒకటైపోయారు. అరే వీడు మనతో కలవట్లేదు, ఇన్నాళ్ళగా మనతో తాగడానికి రావట్లేదు, వీడిని ఎలాగైనా కొడదాం, ఎలాగైనా రూమ్ నుంచి వెళ్ళకూడదామని ప్లాన్ చేశారు. కిందకు వచ్చాను. కిందకు వస్తే కూర్చో అన్నారు. మాట్లాడుతున్నాను అనమాట. యేసు ప్రభువులోకి వచ్చిన తర్వాత నా కోపం తగ్గిపోయింది. అంతకుముందు ఏంటి, ఏదైనా ఒక మాట అంటే వెళ్ళి పడి కొట్టేసేవాడిని. నా స్నేహితుల్ని కొట్టిన దినాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏదైనా రెచ్చగొట్టే మాట్లాడుతుంటే నాకు కోపం రావట్లే. అప్పుడు ఒక స్నేహితుడు వచ్చి గోబు మీద ఒక్కటి కొట్టాడు లాగి. కొట్టగానే ఈ మాట గుర్తొచ్చింది, ఎవడైనాను నీ కుడి చెంప మీద కొడితే వాడికి ఎడమ చెంప కూడా చూపించు. ఇప్పుడు ఎడమ చెంప చూపించాలా వద్దా? అప్పుడు దేవుడిచ్చే ఆ కృప నాకు అది. ఎడమ చెంప కూడా చూపిస్తే ఆ స్నేహితుడు నన్ను కౌగిలించుకున్నాడు. ఆడి కళ్ళలో నీళ్ళు చూశాను. ఆ రోజు నాతో పాటు వచ్చాడు, బైబిల్ చదువుతుండేవాడిని. అరే ఎలా మారిపోయావరా, ఒకప్పుడు నిన్ను కొడితే ఏదైనా ఒక మాట అంటే నువ్వు ఊరుకునేవాడు కాదు కదా, నీలో ఎంత మార్పు ఎలా వచ్చిందిరా అంటే అప్పుడు బైబిల్ చూపించి బైబిల్లో ఈ మాటలన్నీ చదువుతుండేవాడిని, చెప్తుండేవాడిని. అలా నాతో పాటు వాడు కూడా వస్తున్నాడు. అప్పుడు మిగతా వాళ్ళు ఏమన్నారు తెలుసా? అరే ఈ రూమ్లో ఉంటే మిగతా వాళ్ళందరినీ మా చేతిలో ఉన్నాడని చెప్పి మర్యాద పూర్వకంగా వీడిని నమస్కారం పెట్టి దయచేసి రూమ్ నుంచి వెళ్ళిపో అని చెప్తామని వాళ్ళందరూ ఒక రోజు చెప్పేశారు. రూమ్ నుంచి బయటకు వచ్చేసాను. అప్పుడు కొన్ని పరిస్థితులు బట్టి అక్కడ ఉద్యోగం మానేసి నేను శ్రీకాకుళం వచ్చేసాను. వైజాగ్ నుండి శ్రీకాకుళం షిఫ్ట్ అయ్యాను. నేను ఎందుకు షిఫ్ట్ అయ్యానంటే మా బావగారు మెడికల్ ఆఫీసర్ అనమాట. మెడికల్లో చేస్తుండేవారు. నేను డిఎంఎల్టీ చేశాను, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్. నాదంతా మెడికల్ బ్యాక్గ్రౌండ్. ఆంధ్ర మెడికల్ కాలేజ్ కేజీహెచ్లో డిఎంఎల్టీ చేసిన తర్వాత దానికి సంబంధించిన పోస్టులు ఇక్కడ పడతాయని చెప్పి నాకు బిఎస్సి బయోకెమిస్ట్రీ జాయిన్ చేశాడు, ఇంగ్లీష్ మీడియం మా బావగారు.
ఎక్కడ? శ్రీకాకుళంలో సాయి గీతం కాలేజ్. శ్రీకాకుళంలో అరసవెల్లి రోడ్లో సాయి గీతం కాలేజ్ అని అక్కడ ఉంటుంది. అక్కడ నేను డిగ్రీ జాయిన్ అయ్యాను. నిజంగా డిగ్రీ జాయిన్ అవుతున్నప్పుడు కూడా చాలా శోధనలు వచ్చాయి. ఈవెన్ మా ప్రిన్సిపాల్ కూడా నేను దేవుడిని నమ్ముకున్నానని తనకి ఎప్పుడైతే తెలిసిందో నాకు వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు దేవుడిని నమ్ముకున్నావంటని చాలా మాటలు అన్నారు. కానీ నేను అక్కడ కూడా మౌనంగా ఉన్నాను. చివరికి అక్కడ కూడా మంచి మార్కులు వచ్చాను. ఇలా చూసుకుంటే చదువు కోసమని నేను వైజాగ్ నుండి శ్రీకాకుళం వచ్చి మా అక్కగారి ఇంట్లో ఉంటూ నేను చదువుకునేవాడిని. మా అక్కగారి ఇంట్లో ఉంటూ నేను చదువుకున్నాను. మా చిన్నక్క శ్రీకాకుళం ఇచ్చారు ఆమెకి శ్రీకాకుళంలో అక్కడ ఉంటూ చదువుకునేవాడిని. అయితే నేను దేవుడిని నమ్ముకున్నానని, నేను చర్చికి వెళ్తున్నానని వాళ్ళకి తెలియదు. తెలిస్తే భయం నాకు. మా అక్క వచ్చి మా అమ్మకు చెప్తుంది, మా అమ్మ తిడుతుంది అని భయపడుతూ రహస్యంగా వెళ్ళేవాడిని చర్చికి. ఎలాగా? ఆదివారం వస్తే క్రికెట్ ఆడతానని చెప్పి అబద్ధం చెప్పి బైబిల్ లోపల, షర్ట్ లోపల బెల్ట్కి పొట్టకి మధ్యలో బైబిల్ పెట్టి, చిన్న బైబిల్ ఉండేది, పట్టుకుని వెళ్ళిపోయేవాడిని. ఎప్పుడో 3 గంటలకు వచ్చేవాడిని. మా బావగారికి స్పోర్ట్స్ అంటే ఇష్టం కదా, నేను క్రికెట్కి వెళ్తానంటే ఆయన పర్మిషన్ ఇచ్చేవాడు. క్రికెట్ అని చెప్పి చర్చికి వెళ్ళిపోయేవాడిని. దేవుడు అంటే అంత ఇష్టం. అలా దేవునిలో ఎదుగుతూ ఎదుగుతూ దేవుని సేవకులతో పాటు తిరిగాను. వాళ్ళ పరిస్థితి నూకలు తినేవారు. వాళ్ళు సరైన అన్నం ఉండేది కాదు. వాళ్ళతో పాటే నేర్చుకున్నాను చాలా విషయాలు. చివరికి నాకు వాక్య పరిచర్య చేయడం రాదు. ముందెళ్ళి మందిరంలో కూడా స్టాప్లు వేసేవాడిని, మైక్ సెట్ పెట్టేవాడిని. అందరికంటే ముందు వెళ్ళిపోవాలి నేనే, అందరికంటే నేనే ఆ మందిరాన్ని నేను రెడీ చేయాలి అని అలాగా కొన్ని సంవత్సరాలు అక్కడ నేను ఒక పక్క చదువుకుంటూ, ఒక పక్క మందిరంలో పరిచర్య చేస్తూ, ఒక పక్క సేవకులతో పాటు ఇలాగా ఒక రహస్య క్రైస్తవుడిగా జీవిస్తుండేవాడిని. ఒకరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఎన్ని రోజులు నువ్వు ఇంకా రహస్య క్రైస్తవుడిగా ఉంటావు అని మాట్లాడుతుంటే, ఒకరోజు బైబిల్ పట్టుకొని ధైర్యంగా ఆదివారం బయటికి వెళ్ళి వస్తుంటే మా అక్క చూసింది. ఎక్కడికి వెళ్ళావు? అక్క, ఇన్ని రోజులు నీ దగ్గర దాచాను, ఇన్ని రోజులు మీకు క్రికెట్ ఆడతానని చెప్పి నేను చర్చికి వెళ్ళిపోయేవాడిని అంటే మాకెప్పుడో తెలుసు నువ్వు ఇలాంటి వేషాలు వేస్తున్నావని, ఉండి నీ పని చెప్తానని చెప్పి మా అమ్మ భయంకరంగా తిట్టేది. మనకే దేవుళ్ళు దేవతలు ఉన్నాయి కదా, నువ్వెందుకు అంత అలాంటి అక్కడికి వెళ్తున్నావు, ఆ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన పనేంటి అని భయంకరంగా తిట్టేవారు. నిజంగా నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో నాకు డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళు కదా. ఎందుకంటే నువ్వు ఆ దేవుడు నమ్ముకున్నావు కదా, ఆ దేవుడు డబ్బులు ఆయనే ఇస్తాడులే. నిజంగా ఆ దేవుడు కూడా అద్భుతంగా నన్ను పోషించాడు. నేను సేవకులతో పాటు ఉండేవాడిని. మా అక్కల ఇంట్లో ఉంటూ నేను చర్చికి వెళ్ళేవాడిని కాబట్టి నేనంటే మా అక్కకి చాలా ఇష్టం. కానీ దేవుడు నమ్ముకున్నాను కాబట్టి అంత ఇష్టం ఉండేది కాదు. నేను కాలేజీకి వెళ్తున్నప్పుడు నాకు చిన్న బాక్స్ పెట్టేది. ఆ బాక్స్లో చెడిపోయిన అన్నం ఉండేది. అంటే కోటా రైస్ అంటే ఎప్పుడుదప్పుడే తినేయాలన్నమాట. అది దాదాపు 2 రోజులు అయిపోయిన తర్వాత ఆ అన్నం ఎలా ఉంటుంది? దుర్వాసన కొట్టేది. ఆ అన్నం పెట్టేది అనమాట. అదే తీసుకుంటూ వెళ్ళేవాడు. ఒకరోజు నేను కాలేజీకి వెళ్ళే ముందు చర్చికి వెళ్ళి ప్రేయర్ చేసుకుని వెళ్ళడం నాకు అలవాటు. చర్చిలోకి వెళ్ళి ఆ బాక్స్ అక్కడ మర్చిపోయి కాలేజీకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఆ పాస్టర్ అమ్మ గారు అది ఓపెన్ చేసేసరికి అందులో నుంచి దుర్వాసన వచ్చింది. అప్పుడు అన్నారు, ఏ బాబు, ఇలాంటి అన్నం ఎప్పటి నుంచి నువ్వు తింటున్నావు? ఏంటి అన్నము ఇంత దుర్వాసన పడుతుందంటే, అప్పుడు దేవుని ప్రేమను బట్టి ఏం పర్వాలేదులే, ఏం కాదులే అని అలా కవర్ చేసుకుంటూ ఉండేవాడిని. ఒకరోజు ఇంట్లో ఉన్నాను, కాలేజ్ ఫీజు కట్టాలి. ఇంట్లో అడిగితే ఫీజు డబ్బులు ఇవ్వట్లేదు. అదొక దుఃఖము. ఆ దుఃఖంతో ఇంట్లో ఉన్నాను. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఇప్పుడు? నేను ప్రార్థన చేసుకుంటున్నాను. అన్నము పెట్టింది మా అక్క, అన్నం పెట్టింది. గంజన్నం అంటారు కదా, ఆ గంజన్నం పెట్టింది. అందులో అన్నం ఏం లేదు. ఇలా అంటూ ఉంటే దాంట్లో నుంచి తీగలు వస్తున్నాయి. అంటే అప్పటికి అది పాడైపోయింది అనమాట, తీగల్లాగా వస్తున్నాయి. ఆ అన్నము మరి ఏమి
తింటుంటే ఇంతలో మా అక్కల పాప, అది చిన్న పాప, దానికి తెలియదు, వచ్చి అన్నంలో వేసింది, అన్నంలో ఊసేసింది. అప్పటికే దుఃఖంలో ఉన్నాను, నా కన్నీళ్ళు కూడా అందులో పడుతున్నాయి. అన్నంలో ఊసేస్తే దేవుడు అక్కడ కూడా నాతో మాట్లాడాడు. ఇదిగో సిలువ మీద సిలువకి ఎక్కే ముందు నా ముఖం మీద వేశాడు. వేయ వారికి, గడ్డం పెరికిపోయే వారికి నీ ముఖం తిప్పలేదన్న బైబిల్లో రాయబడింది. నీకు అంతకంటే గొప్ప శ్రమ కాదు. నా ముఖం మీద వేశారంటే సంతోషంగా ఆ రోజు అన్నం తినేశాను. అక్కడికి కొన్ని రోజుల తర్వాత మా అక్క ఒక మాట అన్నది, తమ్ముడు నువ్వు మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఎందుకంటే నీ వల్ల మా చుట్టుపక్కల వాళ్ళందరూ నువ్వు దేవుని దగ్గరికి వెళ్తున్నావని ఒకలాగా మమ్మల్ని హీనంగా చూస్తున్నారు. ఇక్కడ మా బావగారికి మంచి పేరుంది, దయచేసి నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో అంటే నేను బట్టలన్నీ సర్దుకుంటున్నాను. ఒక పక్క దుఃఖం కలుగుతుంది. ఇదేంటి ప్రభా, సొంత వారే ఇలా చేస్తారా? అవును, నా నిమిత్తము జనులను హింసిస్తారు, నిందిస్తారు, చెడ్డ మాటలు పలుకుతారు. నువ్వు ధన్యుడు, పరలోకంలో నీ ఫలం అధికమవుతుందని మత్తయి సువార్త 5:11-12 రాయబడింది. ఈ మాటలు గుర్తు చేసుకుంటూ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, బట్టలు సర్దుకొని వీధంట ఆ వీధిలో వెళ్ళిపోతుంటే అందరూ దీనంగా చూస్తున్నారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. చివరికి దేవుని సేవకులు, ఎక్కడికి వెళ్తాను, కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడ, మందిరంకి వెళ్ళాను. మందిరంకి వెళ్తే అక్కడ సేవకులు చూశారు. ఏంటయ్యా ఈ పరిస్థితి, నువ్వేం తప్పు చేశావు? తాగుడు మానేసి మంచిగా బతుకుతున్నావు కదా. అవునయ్యా, మంచిగా బతికినందుకే నన్ను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయారు. యేసు ప్రభువు నమ్మాను, మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు, నన్ను వెలివేసేసారంటే వాళ్ళు కూడా బాధపడ్డారు. అప్పటి నుంచి నన్ను వాళ్ళు బాగా చూసుకున్నారు. నాకు రూమ్ తీసి ఆ రూమ్లో పెట్టారు. నన్ను పోషించడానికి దేవుడు విజయనగరం నుండి ఇంకొక తమ్ముడిని తీసుకొచ్చాడు. వాడికి నేను ఒక దాన్ని ఏమంటారు, హోటల్లో జాయిన్ చేస్తే వాడు తెచ్చి అన్నం నాకు పెట్టేవాడు. అలాగా 2 సంవత్సరాలు పోషింపబడ్డాను. ఈ విధంగా అద్భుతంగా ప్రతి క్షణం అద్భుతాలు చేసేవాడు. మెల్లమెల్లగా పరిచర్య కొరకు నన్ను నిలబెట్టారు. వాక్య పరిచర్య చేసేవాడిని. అలా ఉద్యోగం వచ్చింది. డిగ్రీ కంప్లీట్ 3వ సంవత్సరం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఈఎంటీ ఎమర్జెన్సీ టెక్నీషియన్గా నేను అంబులెన్స్లో చేశాను, కేజీహెచ్లో చేశాను, వైజాగ్లో చేశాను. చివరికి నేను మైలాన్ ఫార్మా కంపెనీలో ఒక జూనియర్ డాక్టర్ దగ్గర నేను జాయిన్ అయ్యి ఆ కంపెనీలో చేశాను. అలా ఉద్యోగం చేస్తూ కూడా అనేక ప్రాంతాలకు వెళ్ళి సేవలు నన్ను దేవుడు వాడుకున్నాడు. అప్పుడు 2012 సంవత్సరంలో దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు సేవకుడు. అంతకుముందే దేవుడు వాగ్దానం బాప్తిసం కొరకు మాట్లాడితే బాప్తిసం తీసుకున్నాను, దేవునిలో బలపడ్డాను, దేవుని కొరకు నిలబడ్డాను. సేవకులకు దేవుడు వాగ్దానం ఇస్తే మా సేవకుడు అన్నాడు, నీకు దేవుడు సేవకు పిలుస్తున్నాడంటే సేవకు నేను చేయను, సేవ చేయను, సంపాదించి నేను దేవునికి ఇస్తాను తప్ప సేవ చేయను బాబోయ్, ఎందుకంటే కల్లారా చూస్తున్నాను కదా మీ శ్రమలు, నేను చేయలేను అని 5 సంవత్సరాలు తప్పించుకున్నాను. దేవుడు అనేక సార్లు యవనస్తుల మీటింగ్లో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అయితే తప్పించుకుని తిరిగాను. 5 సంవత్సరాలు తిరిగాను. ఒకరోజు ఉద్యోగం చేసి నైట్ డ్యూటీ నుంచి బయటకు వచ్చి ఒక దగ్గర వాక్యం చెప్పాను. వాక్యం చెప్పిన తర్వాత మోకరించి ప్రార్థన చేస్తుంటే సడన్ గా నా మోకాళ్ళు అంటే నడుము నుండి కింద వరకు కాళ్ళు పడిపోయాయి, పని చేయట్లేదు. కళ్ళు తెరిచే ఉన్నాయి కానీ కనబడట్లేదు. అపోస్తలుడైన పౌలు వలె గుడ్డోడిని అయిపోయాను. నాకు భయం వేసింది. అప్పటికి నాకు ఇంకా వివాహం కూడా కాలేదు. అప్పుడు భయపడి నాకు కళ్ళు కనబట్టలేదు కానీ నోరు పనిచేస్తుంది కదా, అన్నా నాకు కళ్ళు కనబట్టలేదు, కాళ్ళు పనిచేయట్లేదు, హాస్పిటల్లో జాయిన్ చేశారు నన్ను రాత్రి 11 సమయంలో. అప్పుడు వీళ్ళందరూ మా విశ్వాసులు సంఘం అంతా కూడా నా బెడ్ చుట్టూ ప్రార్థన చేస్తున్నారు. ఏంటి ఈ అబ్బాయి పరిస్థితి, పెళ్లి కూడా కాలేదు, వాళ్ళ తల్లిదండ్రులు వస్తే ఏం సమాధానం చెప్పాలని అందరూ ప్రార్థన చేస్తుంటే దేవుడు నాతో ఆ రాత్రి మాట్లాడుతున్నాడు. సేవ కొరకు ఎన్నోసార్లు నిన్ను పిలుచుకున్నాను, ఎన్నో వాగ్దానాలు చేశాను,
కానీ నువ్వు నాకు లోబడలేదు. ఇప్పుడు ఎంతవరకు పరిగెత్తు. ఎందుకు? కాళ్ళు లేవు కదా, పరిగెత్తు. దేవుడు నాతో మాట్లాడాడు. పశ్చాత్తాపడ్డాను. ఆ రాత్రి సరెండర్ అయిపోయాను. ప్రభువా నన్ను క్షమించు. నా సేవ కొరకు వాగ్దానాలన్నీ మళ్ళీ చూపిస్తున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభా, ఈ రాత్రి నువ్వు గాని నన్ను స్వస్థపరిస్తే, నువ్వు గాని నన్ను బాగు చేస్తే, నువ్వు గాని నన్ను నిలబెడితే, దయచేసి మళ్ళీ నేను కూడా నీ సేవ చేస్తానన్నప్పుడు దేవుడు అద్భుతంగా ఆ రాత్రి ఏ మందులు వేయలేదు. నన్ను దేవుడు పూర్తిగా స్వస్థపరిచాడు. నా కళ్ళు కనబడ్డాయి. 119 కీర్తన చదువుతుంటే, ఇదిగో నీ ధర్మశాస్త్ర గ్రంథంలో ఉండే ఆశ్చర్యమైన సంగతులు నేను చూసినట్లు నా కన్నులు తెరువుము అనగానే దేవుడు నా కన్నులు తెరిచాడు. కాళ్ళు పనిచేస్తే అద్భుతంగా దేవుడు స్వస్థపరిచాడు. ఆ రాత్రి నన్ను నడిపించుకుంటూ ఇంటికి వెళ్ళారు. ఆ రోజు నుంచి కంపెనీకి ఫోన్ చేసి, సార్ నేను రాలేను. అక్కడ కూడా స్వాదన వచ్చింది. నువ్వు రాకపోతే అలా సడన్ గా చెప్పకూడదు, ముందు 1 month నోటీస్ ఇవ్వాలి కదా, అలా చెప్పకుండా ఎలా మానేస్తామంటే, లేదు మీరు ఏమైనా చేసుకోండి, అలాగైతే నీకు పిఎఫ్ రాదు అన్నారు. పిఎఫ్ రాకపోయినా పర్వాలేదు నాయన, నా దేవుడు నన్ను బ్రతికించాడు. మళ్ళీ నేను జాబ్లో జాయిన్ చేస్తే ఈసారి ఏమవుతుందో తెలియదని దేవుడికి పూర్తిగా సరెండర్ అయిపోయాను. దేవుని సేవలకు పూర్తిగా సమర్పించుకున్నాను. తర్వాత నా వివాహ విషయంలో ఒక అద్భుతం జరిగింది. వివాహ విషయంలో ఇంట్లో మ్యాచింగ్ చూస్తుండేవారు. మ్యాచింగ్ చూస్తూ ఉంటే ఒకసారి ఒక సేవకుడు నాకు ఫోటో పెట్టాడు. ఆ ఫోటో సడన్ గా నేను అనుకున్నాను, చూడకుండా చూసుకోవాలనే ఒక తపన ఉండేది. కానీ ఆ ఫోటో పెట్టి, బాబు ఈ అమ్మాయి చూడు, బాగా చదివింది, ఎంటెక్ చేసింది, లెక్చరర్గా చేస్తుంది, ఆమె నీకైతే సరిపోద్దని చెప్తే, ఆ ఫోటో చూసి నల్లగా ఉంది. ఇదేంటి నల్లగా ఉందని ఒకలాంటి ఫీలింగ్ నాకు స్టార్ట్ అయింది. నాకు కలర్ ఫీలింగ్, అప్పటికే రిజర్వేషన్స్ ఉంటాయి కదా మనం పెట్టుకుంటే, అమ్మాయి తెల్లగా ఉండాలి, బాగా చదువుకోవాలి, ఉన్నత స్థానం ఉండాలి, మంచి బ్యాక్గ్రౌండ్ ఉండాలి అని అవి పెట్టుకున్నాను. కానీ ఈ ఫోటో చూసేసరికి సడన్ గా సైలెంట్ అయిపోయింది. ఈ అమ్మాయి నాకు నచ్చలేదు అన్నట్లుగానే ఉన్నాను. అయితే ప్రార్థన చేస్తుంటే దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కీర్తన 85:12లో యెహోవా నీకు ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును. ఆ మాట ద్వారా దేవుడు సమాధానం ఇచ్చాడు. ఇర్మీయా గ్రంథం 29:11 ద్వారా దేవుడు సమాధానం ఇచ్చాడు. అమ్మాయి చూస్తే నల్లగా ఉంది. ఈ ఫోటో మా ఇంటి వారికి వెళ్తే అప్పుడు వాళ్ళు అన్నారు, ఏ మాలదాన్ని నువ్వు చేసుకున్నావు, అంత నల్లగా ఉంది, మన కుటుంబంలో ఎవరు అంత నల్లగా లేరు అని వాళ్ళు ఆ రకంగా నన్ను శోధించారు, బాధపెట్టారు. అప్పుడు నేను అనుకున్నాను, ప్రభా ఇది నువ్వు చూపించే సంబంధం అయితే నేను నిలబడతాను ప్రభా, ఇంకొకసారి నాకు కన్ఫర్మ్ చేయి, ఇది నువ్వు చూపించిందేనా అని అంటే, ఆ రోజు నేను నిజంగా చెప్తున్నాను, డైలీ పోర్షన్ చదువుతున్నాను బైబిల్లో. నేను డైలీ బ్రెడ్, ప్రతిరోజు వాక్యం ఉదయం చదువుకుంటాను. ఉదయం సాయంత్రం వాక్యం చదివే అలవాటు నాకు ఉంది. ప్రతిరోజు వాక్యం చదువుతూ ఉంటే ఆ రోజు నా డైలీ పోర్షన్లో పరమగీతాలలో ఒక మాట కనిపించింది. పరమగీతాలు మొదటి అధ్యాయం ఆ డైలీ పోర్షన్లో ఒక మాట కనిపించింది. ప్రభా, ఈ మ్యాచ్ విషయంలో నువ్వు నాతో మాట్లాడితే నేను ఖచ్చితంగా దీనికి లోబడతాను అని అంటే, నాకు ఏ కలర్ ఫీలింగ్ అయితే ఉందో, అమ్మాయి నల్లగుందని నేను బాధపడుతున్నాను, మా ఇంటి వాళ్ళు కూడా అదే కంప్లైంట్ అనమాట. అప్పుడు పరమగీతాలు మొదటి అధ్యాయంలో రాయబడింది 6వ వచనంలో, నల్లని దానిని నన్ను చిన్న చూపు చూడకుడి. ఈ మాట దగ్గర నేను ఆగిపోయాను. ఆమె నల్లగుందని కదా నువ్వు చూస్తున్నావు, అంటే నువ్వేమో పైరూపాన్ని చూస్తున్నావు, నేను హృదయాలను చూస్తాను. అప్పుడు దేవుడు, నాకు చాలా బాధ అనిపించింది, ప్రభా దయతో నన్ను క్షమించు, నేను నలుపేని చూశాను కానీ నువ్వు హృదయాన్ని చూస్తావు అని ఆ వాక్యాన్ని బట్టి నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. మా ఇంటి వాళ్ళకి కూడా చెప్పాను, నేను ఏదైనా ఇదే సంబంధం చేసుకుంటానని చెప్పాను. వాళ్ళు చివరికి ఏమి చేయలేక ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత వివాహం అయింది. చక్కగా మా సొంత గ్రామానికి దగ్గరలోనే అన్యులు చాలా మంది వచ్చారు. చాలా సువార్త కూడా ప్రకటించబడింది. ఇప్పుడు మేమిద్దరము దేవుని పనిలోనే ఉన్నాం. నేను నా భార్య పేరు గ్లోరీ, నా పేరు తిమోతి. మేమిద్దరం దేవుని సేవలో ఉన్నాం. మేము చేస్తున్న ప్రాంతం ఒరిస్సా ప్రాంతం, ఎంతో వ్యతిరేకత ఉన్న ప్రాంతం. ప్రతి మంగళవారం తప్పకుండా మేము సువార్తకి వెళ్తాం.
వెళ్తున్న ప్రతి సువార్తలు కూడా ఎంతోమంది కొట్టడానికి వస్తారు, బూతులు మాట్లాడతారు, కానీ మేము దేవుని పరిచర్య ఆపట్లేదు. ఎందుకంటే ప్రభు మాకు ఇచ్చిన ఈ పరిచర్య. సేవలో ఎన్నో నిందలు, బాధలు, కష్టాలు. కానీ ఆమె కొన్ని రోజులు శ్రీ వెంకటేశ్వర కాలేజ్ హెచ్ఎన్లో ఉంది, అక్కడ కూడా లెక్చరర్గా చేసింది. 3 months అనుకుంటా చేసింది. నేనన్నా, నువ్వు దేవుని సేవ కోసం సమర్పించుకుంటున్నాను చెప్పావు కదా అంటే, అప్పుడు కనిపెట్టి దేవుడు తనతో మాట్లాడితే, ఇద్దరము దేవుని సేవలకు వచ్చేసాము, ఇప్పుడు దేవుని సేవ చేస్తున్నాం. మాకు ఒక చిన్న పాప, ఆ పాప పేరు సైని ప్రిన్సెస్. దయచేసి మా సేవ కొరకు ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యము దేవుడు దీవించిన గాక. నాకు అవకాశం ఇచ్చినటువంటి టీవీ రావు గారికి, అలాగే డాక్టర్ ఎన్ జోబు గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మా కొరకు ప్రార్థన చేయండి. దేవుడు ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఘనమైన తండ్రి, మంచి తండ్రి, దయగలిగిన తండ్రి, కృపగలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ప్రియకుమారుడు మా ప్రభు యేసయ్య పేరట స్తోత్రాలు. మరొకసారి ఇదేనో నాయన మరి జూమ్ కాల్ మీటింగ్ ద్వారా నాయన మీ నామాన్ని గణపరచుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. ప్రభు మరి వాక్యాన్ని బోధించిన నీ దాసుడు సాక్ష్యం ద్వారా నీ నామాన్ని గణపరిచిన దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా తిమోతి గారి ద్వారా మీరు నాయన నీ నామాన్ని నాయన ఈ దినం అంతగానో ప్రభావ మహింపరుచుకున్నందుకు స్తోత్రాలు. తన సాక్ష్యాన్ని మీరు దీవించినందుకు స్తోత్రాలు. తన జీవితాన్ని మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. తన ద్వారా మీరు మహిమ తెచ్చుకుంటున్నందుకై స్తోత్రాలు. తన కుటుంబం ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నందుకై స్తోత్రాలు. పరమ తండ్రి నాయన, త్రాగబోతులమైన మమ్మను ప్రభువా మీరు కరుణించి కృప చూపించి రక్షించుకొని ప్రభువా ఈ రీతిగా నీ సేవలో వాడుకుంటున్న విధానం కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఘనమైన తండ్రి నాయన, ముందు దినాల్లో మరి ఎక్కువగా నీ దాసుని వాడుకును ప్రభువా, నీ నామాన్ని మహింపరచుకోనండి. జూమ్ కాల్లోకి వచ్చిన బిడ్డలందరి కొరకై స్తోత్రాలు. మీ నామానికే మహిమ చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని ప్రభువా మీరు దీవించండి. ప్రభువా జూమ్ కాల్ నడిపిస్తున్న నీ దాసులు మీరు జ్ఞాపకం చేసుకోండి. నాయన జోబు గారిని, డాక్టర్ జోబు గారిని, వెంకట్రావు గారిని ప్రభు వైజాగ్ మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని, జూమ్ కాల్లో ఉన్న ప్రతి వారిని, ప్రతి ఒక్కరిని పేరు పేరును ఆశీర్వదించి దీవించండి. నీ నామ మహిమార్థమై మేము బ్రతుకున్నట్లుగా దీవించండి. మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఆశ్చర్యకరమైన అద్భుతకరమైన నీ కార్యమును బట్టి స్తోత్రాలు. నీవే సమస్త కార్యములు చేయుచున్నావని స్తుతిస్తున్నాము తండ్రి. మీ కార్యములు గొప్పవి నాయన, ఎంతో నాయన స్తోత్రార్హమైన మీ క్రియలను బట్టి వందనాలు. మీ నామానికే స్తుతి, ఆరాధన, మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ త్వరలో రానయున్న మా ప్రభు, మా రక్షకుడు యేసుక్రీస్తు వారి పేరిట స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.